ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కొట్టొచ్చినట్టు బండగా చెప్పచ్చా ఈ ఫుడ్స్ మంచివి, ఈ ఫుడ్స్ మంచిది కాదని? ఈ రైస్ తినాలా వద్దా? ఆ రైస్ తింటే ఏ రైస్ తినాలి? వైట్ రైస్ తినాలా? బ్రౌన్ రైస్ తినాలా? పర్సన్ని బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ని, వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ జెండర్ని బట్టి సెలబ్రిటీ ఒక థమ్సప్, ఒక మాజానో, ఒక ఇంకో అదర్ కూల్ డ్రింకో, లేకపోతే పెప్సియో, కోకో కోలానో అడ్వర్టైజ్ చేస్తారు. కానీ శనగల్లో కావాల్సిన కార్బోహైడ్రేట్ ఉంది, తినాలంటే మరి ఒక 3 స్పూన్లు అన్నం పెట్టుకు తినండి అంటున్నారు. ఫ్యాట్ తగ్గించినప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ ఏం చేసిందంటే ఆ టైంలో ఈ లిపిడ్ హార్ట్ హైపోథసిస్ ఆన్సెల్ కీస్ అనే ఒక ఆయన, ఒక ఫిజియాలజిస్ట్ అమెరికాలో, ఆయన ఏం చేశారంటే ఈ కొట్టొచ్చినట్టు బండగా చెప్పచ్చా ఈ ఫుడ్స్ మంచివి, ఈ ఫుడ్స్ మంచిది కాదని? కంటిన్యూయింగ్ ద సేమ్ ఆర్గ్యుమెంట్. Correct. రైస్ వద్దని, బ్రౌన్ రైసే మంచిదని, మిల్లెట్స్ తినమని, వీట్ మంచిదని, మళ్ళీ గ్లూటెన్ వద్దని, ఓట్స్ తీసుకోండి, ఇలా రకరకాల థియరీలు చలామణిలో ఉన్నాయి. సో ఏది తినాలో డిసైడ్ చేసుకోవడం కష్టం. ఎవరికి వారు ఎలా నిర్ధారించుకోవాలి? మీరు అన్నది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగింది. ఎందుకంటే మన మెడికల్ సైన్స్లో ఎంత మంచినీళ్ళు తాగాలో కూడా స్పెసిఫిక్గా లేదు. పర్ పర్సన్కి కొంతమంది 2 లీటర్లు అంటారు, కొంతమంది 4 లీటర్లు తాగాలి పర్ డే అంటారు. అట్లానే ఈ రైస్ తినాలా వద్దా? రైస్ తింటే ఏ రైస్ తినాలి? వైట్ రైస్ తినాలా? బ్రౌన్ రైస్ తినాలా? లేకపోతే మిల్లెట్స్ మంచిదా? ఇట్లాంటి ప్రశ్నలన్నీ వస్తాయి. దీనికి నేను ఇందాక చెప్పినట్టుగా పర్సన్ని బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ని, వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ జెండర్ని బట్టి, వాళ్ళ కండిషన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పే ఎప్పుడు మన గోల్స్ సెట్ చేసేటప్పుడు స్మార్ట్ రూల్ అని ఒకటి ఉన్నదన్నమాట. స్మార్ట్ అంటే స్పెసిఫిక్, అదొక అక్రోనిమ్. మెజరబుల్, స్పెసిఫిక్, మెజరబుల్, రియలిస్టిక్, స్పెసిఫిక్, మెజరబుల్, అటైనబుల్, రియలిస్టిక్ అండ్ టైమ్ బౌండ్. సో స్పెసిఫిక్గా అంటే మీరు అడిగిన క్వశ్చన్, ఈ పేషెంట్కి ఈ పర్టికులర్ ఫుడ్ తినొచ్చా తినకూడదా? సో వాడికి ఆ పర్టికులర్ పేషెంట్ హెల్తీగా ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు వైట్ రైస్ ఈజ్ అ ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, లైక్ షుగర్ లాగా. షుగర్. సో అల్ట్రా ప్రాసెస్డ్ విషయంలో దేర్ ఇస్ నో డిబేట్. దేర్ ఇస్ నో డిబేట్. అన్ని నో క్రాస్. అన్నిటికీ క్రాస్. అట్లానే ఫ్రూట్ జ్యూసెస్లో కూడా మీరు మనం తాగే ఫ్రూట్ జ్యూసెస్ హైలీ ప్రాసెస్డ్ ఫ్రూట్ జ్యూస్, దాని బదులు ఫ్రూట్ ఏదనమంటాం. సో నో ఫ్రూట్ జ్యూసెస్, నో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ వైట్ రైస్, వైట్ షుగర్ నో, వైట్ మైదా నో, అంటే దాంతో తయారైన బ్రెడ్లు, బన్నులు, బిస్కెట్లు ఆల్ ఇంక్లూడెడ్ అవి, ఇవన్నీ నో. అండ్ ఆఫ్ కోర్స్ ఆయిల్ ఈజ్ ఆల్సో అల్ట్రా ప్రాసెస్డ్ కదా. ఆయిల్ ఈజ్ ఆల్సో ఆ రిఫైన్డ్ ఆయిల్ అంటాం కదా, ఇప్పుడు మనం ఆయిల్ కూడా అల్ట్రా ప్రాసెస్డ్ అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే ఈ ఈ ప్రాసెసింగ్ ఎప్పుడు మొదలైందంటే వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత అమెరికాలో, వరల్డ్ వార్ 2 టైంలో అయిపోతూ ఉండగా అమెరికన్ ఇండస్ట్రీస్ ఏం చేశాయంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ క్రియేట్ చేసినాయి. ఎందుకంటే ఈ వరల్డ్ వార్లో ఉన్న సోల్జర్స్ కోసం క్యాండ్ ఫుడ్ మొదలుపెట్టినాయి అనమాట. ప్రాసెసింగ్ క్యాండ్ ఫుడ్, ఎందుకంటే వాళ్ళు క్విక్గా తీసుకొని తినేసేయాలి, వాళ్ళకి ప్రిజర్వ్ అయ్యి ఉండాలి, కొన్ని నెలలు ప్రిజర్వ్ అయ్యి ఉండాలి ఫుడ్ ఆ క్యాండ్లో. అట్లాగా మొదలుపెట్టారనమాట. వరల్డ్ వార్ 2 అయిపోగానే ఇంకా అవి ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. ఆ ఫ్యాక్టరీస్ అన్నీ మూసేయలేక అవన్నీ కామన్ పబ్లిక్లోకి వదిలేయడం మొదలుపెట్టారనమాట. అదేమైందంటే అది బ్రహ్మాండమైన హిట్ అయిపోయింది. అది హిట్ అయిపోయి ఈ ఫుడ్ ఇండస్ట్రీ అనేది ఎనార్మస్గా గ్రో అయిపోయింది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కెటింగ్ అనేది ఎలాగ మన ఫ్రీ విల్, ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఒక గ్రాసరీ స్టోర్కి వెళ్ళి నేను ప్రాసెస్డ్ ఫుడ్, చిప్స్ కానీ లేకపోతే సోడా కానీ ఇవన్నీ కొనుక్కోకూడదు అని వెళ్తాం. వెళ్ళంగానే మనం అట్రాక్ట్ అయిపోయి, లేకపోతే అక్కడ ఎవరో పెద్ద సూపర్ స్టార్ ఆర్ సెలబ్రిటీ స్టార్ ఎవరో అడ్వర్టైజ్మెంట్ ఉంటుందని అది చూసి ఇమీడియట్గా మనం వెళ్ళిపోయి మనకి తెలియకుండానే మన ఫ్రీ విల్ని ఓవర్ రైడ్ చేసేసి అది తెచ్చుకొని తాగేసో తినేసో అప్పుడు రిగ్రెట్ అవుతాం, అరే ఇది నాకు తెలిసి తప్పు చేశానే అని చెప్పి కదా. సో అలా చేస్తాం. సో అదేంటంటే ఈ ఫుడ్ ఇండస్ట్రీ మన ఫ్రీ విల్ని హ్యాక్ చేస్తుంది. అవును. ఎందుకు? అందులో షుగర్, సాల్ట్ కరెక్ట్ ప్రపోర్షన్స్ ఎట్లాగిస్తే మన నాలుగుకి అట్రాక్ట్ అయ్యి మనం దాని మనం ఏమనుకుంటామంటే మనం ఫుడ్ లవర్స్ అనుకుంటాం. మనం యాక్చువల్లీ ఫుడ్ అడిక్షన్ వచ్చేసింది మనకి. ఫుడ్ అడిక్షన్ ఎందుకు వచ్చిందంటే, ఏ విధంగా అయితే కొకైన్ అండ్ అదర్ మత్తు పదార్థాలకి మనం అలవాటు పడిపోతాం, డిపెండెన్సీ అలవాటు పడిపోతామో, అట్లానే ఇందులో ఉన్న షుగర్కి,
సాల్ట్కి అండ్ అదర్ సెకారిన్ కానీ అట్లాంటి ప్రోడక్ట్స్ ఫీల్ గుడ్ ప్లెజరబుల్ ఫీల్ గుడ్ ప్రోడక్ట్స్ డోపమైన్ ఇమీడియట్గా రిలీజ్ అయ్యేవన్నీ కూడా రిలీజ్ అవుతుంది, అందుకని మనం అవన్నీ తింటాం. సో మనం నువ్వు అది తినొద్దు, నువ్వు ఇది తినొద్దు, నువ్వు అది తినొద్దు అని చెప్తే ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ మనందరికీ అట్లా అంత కంట్రోల్ ఉండదు. ఎందుకంటే మనకుండే ఈ సొసైటల్ ఫ్యాక్టర్స్ అన్ని దానికి మనకి ఎదురు వస్తున్నాయి, మనకు అడ్డం వస్తున్నాయి. కానీ అవన్నిటిని దాటుకుంటూ వెళ్ళి మీరు చూడండి, ఒక సెలబ్రిటీ ఒక థమ్సప్, ఒక మాజానో, ఒక ఇంకో అదర్ కూల్ డ్రింకో, లేకపోతే పెప్సీయో, కోకో కోలానో అడ్వర్టైజ్ చేస్తారు, కానీ వాళ్ళు తాగరు. అవును, వాళ్ళు తాగరు కదా, వాళ్ళు టచ్ చేయరు, అల్ట్రా కేర్ఫుల్ గా ఉంటారు. అల్ట్రా కేర్ఫుల్ ఎందుకు? వాళ్ళకి తెలుసు అది తాగితే హెల్త్కి మంచిది కాదు అని వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు అడ్వర్టైజ్ చేయడం వల్ల మనకేమవుతుంది, ఆయన చేస్తున్నాడు, ఆయన అలా ఉన్నాడు, అది ఆయన తాగుతున్నా సరే హీ స్టిల్ హెల్తీ, సో నాకేం కాదులే అని నేను తీసుకుంటానమాట. ఒకసారి తీసుకోవడం మొదలు పెడితే దానికి మనం ఎడిక్ట్ అయిపోతాం. ఇంకొకటి ఫుడ్ టైమింగ్ కూడా, రాత్రి తిని పడుకోపోతే నాకు మధ్యరాత్రి ఆకలేస్తే ఎలాగా అనే ఒక అపోహలో మనం రాత్రి, మనకి చాలామంది చెప్తున్నారు నువ్వు 6 తర్వాత తినొద్దు, 7 తర్వాత తినొద్దు అని. దట్ ఈస్ నౌ కామన్ నాలెడ్జ్ అయిపోయింది. డాక్టర్స్, ప్రొఫెషనల్స్ చాలామంది చెప్తున్నారు, హెల్త్ కేర్ ఎంతూసియాస్ వాళ్ళు కూడా. కానీ నాకే భయం వేస్తుంది, నేను తినకపోతే నాకు ఆకలేస్తే నేను మధ్యరాత్రి లేచి తినాల్సి వస్తుంది, దాని బదులు ఇప్పుడే తినేసి పడుకుంటాను, అరగంట ముందే తినేసి పడుకుంటాను అనేది. సో మనకి ఏంటంటే ఇలా తయారైపోయాం, మన సొసైటీ మనల్ని అలా చేసింది. సో మన విల్ పవర్ని ఓవర్ రైడ్ చేసేస్తున్నాయి మనకుండే ఫోర్సెస్ అన్ని, ఎకనామిక్ ఫోర్సెస్ అన్ని. మళ్ళీ ఏం చెప్తున్నారు, నీకు రోగం వస్తే మా దగ్గరికి రావాయా, నేను మందులు ఇస్తాను, ఇంజక్షన్లు ఇస్తాను, సర్జరీలు చేస్తాను. వెయిట్ లాస్ సర్జరీస్ వచ్చేసినాయి ఈ మధ్యన కొత్తగా, మొంజారో, అజంపిక్ అని. అవును, చాలా వచ్చేసాయి. అవి ఎఫెక్టివా సార్? అవి అవి ఏం చేస్తాయంటే GLP-1 యాగనిస్ట్ అంటారు ఆ మందులు, క్లాస్ ఆఫ్ డ్రగ్స్. అవి ఏం చేస్తాయంటే మోస్ట్ ఆఫ్ ద యాక్షన్ దానికి ఎలా ఉంటుందంటే మన ఆకలిని చంపేస్తాయి. ఓకే, మన ఆకలిని చంపినప్పుడు మన క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఆకలి తగ్గుతుంది, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పూరైపోతుంది. అమ్మో, డిప్రెషన్ వస్తుంది కదా మైల్డ్గా. అవును, నాకు ఎంతోమంది పేషెంట్స్ అమెరికాలో ఉన్నారు. అంటే కొన్ని ఒజంపిక్ ట్రై చేసి అది దానికి వాళ్ళ అదర్ మెడిసిన్స్ తీసుకున్న దాని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అది ఆర్ నాజియా రావడం, లేకపోతే స్టమక్ అప్సెట్స్ అట్లాంటి రావడం వల్ల అది మానేసి ఇంకొక వెయిట్ లాస్ డ్రగ్ తీసుకొని అది పనిచేస్తోంది, నేను వెయిట్ లూజ్ అవుతున్నా, నాకు బాగుంది, కానీ నా లైఫ్ క్వాలిటీ బాగాలేదు, ఎందుకంటే నాకు ఎప్పుడు నాజియేటింగ్గా ఉంటుంది, నాజియా ఉంటుంది, ఏం తినలేను, కానీ నాకు తినలేకపోవడం వల్ల నాకు వెయిట్ లూజ్ అవుతున్నా, నాకు బెటర్ అవుతుంది. కానీ వాళ్ళు ఆ పారాడాక్స్లో బతుకుతూ ఉంటారనమాట. అది సో ఎందుకు అది అలా అవుతోంది, బయట ఇన్ని అట్రాక్షన్స్ ఉన్నాయి మనల్ని లాగుతున్నాయి. మనం ఎక్కడికి వెళ్ళినా సమోసా తిను, సాంబార్ ఆర్ చాయ్ తాగు, ఈవినింగ్ నైట్ పడుకునే ముందు తిను, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్సే అంటారు మోస్ట్ ఆఫ్ ద టైం. ఏమంటారంటే ఇదేంది నువ్వు అసలు తినకుండా కూర్చుంటే ఎలాగా, మంచి కూర చేశాను, నువ్వు మాతో పాటు కూర్చొని తినాలి, ఈవినింగ్ డిన్నర్ చేయాలంటే వాళ్ళు 8ంటికి తింటారు, మనకేమో డయాబెటీస్ ఉంది, నేను తినకపోతే వాళ్ళు బాధపడతారు, తింటే రోగం వస్తుంది. ఇట్లాంటి సోషల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. అబ్బో అవును. సో ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా డయాబెటీస్ ఎందుకు పెరుగుతుందో. ఒకటి మన సైన్స్లోనే ప్రాబ్లం ఉంది, మన ఎపిస్టమాలజీ అంటే ద వే వీ అరైవ్ ఎట్ డయాగ్నోసిస్ అనమాట. మనం ఏ ప్రమాణ శాస్త్రం అంటాం సంస్కృతంలో, దాన్ని ఎలా అరైవ్ అయ్యాం మనకి లిపిడ్ హార్ట్ హైపోథసిస్. ఇంకొకటి లిపిడ్ హార్ట్ హైపోథసిస్ అని ఇంకొక కాన్సెప్ట్. ఎట్లాగంటే మనం ఎక్కువ ఫ్యాట్ తీసుకుంటే మన కొలెస్ట్రాల్ పెరుగుతుంది, అందుకని ఫ్యాట్ తగ్గించాలి, అది డైరెక్ట్గా చెప్తున్నారు కదా. సో అదేంది లో ఫ్యాట్ డయట్ అని వస్తుంది. మరి ఫ్యాట్ తగ్గిస్తే ఏం యాడ్ చేయాలి ఫుడ్లో? ఏదో ఒకటి ప్రోటీన్ యాడ్ చేయమంటున్నారు. ప్రోటీన్ యాడ్ చేయాలి. ప్రోటీన్ యాడ్ చేస్తే నీకు ఏం టైప్ ఆఫ్ ప్రోటీన్ యాడ్ చేస్తాం మనం? అంటే టిపికలీ ఇప్పుడు చెప్తున్నది అంటే ఇవన్నీ రోజు కొట్టిన పిండిలా మేము ఇవే వింటూ ఉంటాం కాబట్టి లీన్ ప్రోటీన్ యాడ్ చేయమని చెప్తున్నారు. అంటే తినే వాళ్ళకి నాన్ వెజ్, ఫిష్, లీన్ చికెన్, రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి యూనివర్సల్. దాంతోపాటు మనకి దీని పేరేంటది, ప్రోటీను, మన పన్నీరు, టోఫు. సరే, పప్పుల్లో ఎలాగో కార్బోహైడ్రేట్ ఎక్కువ అని కొంచెం అవగాహన వచ్చింది ఇప్పుడు, ప్రోటీన్ కొంత ఉన్నా కూడా. ఇవే హమ్మస్ తిను, ఒక పీటా బ్రెడ్ హమ్మస్ ఐడియల్ మీల్ ఇస్తే ఇంత సాలడ్, ఇంత హమ్మస్, ఒక వెడ్జ్ ఆఫ్ పీటా బ్రెడ్ అలా ఇస్తారు. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ నార్మల్
బిలో మిడిల్ క్లాస్ పూర్ పర్సన్కి ఏమన్నా ఈ పీటా బ్రెడ్లు, హమ్మస్లు, లేకపోతే ఇవన్నీ మెడిటరేనియన్ డైట్లు ఇవేమన్నా అసలు అర్థం కూడా అవ్వవు. అవవు. శనగలు తీసుకోండి, శనగలు నానబెట్టి వేయించుకోండి, ఒక కప్పు శనగలు తినండి, అన్నం మానేయండి ఆ పూట. అవును. శనగల్లో కావాల్సిన కార్బోహైడ్రేట్ ఉంది, తినాలంటే మరి ఒక 3 స్పూన్లు అన్నం పెట్టుకు తినండి అంటున్నారు. ఇవన్నీ వస్తున్నాయి, కానీ ఫ్యాట్ తగ్గించినప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ ఏం చేసిందంటే ఆ టైంలో ఈ లిపిడ్ హార్ట్ హైపోథసిస్ ఆన్సెల్ కీస్ అనే ఒక ఆయన, ఒక ఫిజియాలజిస్ట్ అమెరికాలో, ఆయన ఏం చేశాడంటే ఈ లిపిడ్ హార్ట్ హైపోథసిస్ అని ఒకటి తెచ్చాడనమాట. అంటే ఆ మీరు ఫ్యాట్ తింటుంటే కొలెస్ట్రాల్ కూడా పెరుగుతోంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంటే హార్ట్ డిసీజెస్ కూడా పెరుగుతున్నాయి, ఇట్లా లింక్ చేశాడనమాట. లింక్ చేసి పేపర్ రాశాడు. దాన్ని ఫుడ్ ఇండస్ట్రీ ఏం చేసిందంటే ఫ్యాట్ తగ్గించి కార్బోహైడ్రేట్స్ పెంచింది ఫుడ్లో. సో మీరు ఏ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకున్నా హై కార్బ్స్ ఉంటాయి. అక్కడి నుంచి మొదలైంది ప్రాబ్లం. ఈ లిపిడ్ హార్ట్ హైపోథసిస్ అనే ఒక కాన్సెప్ట్ నుంచి హై కార్బ్స్ మొదలైనాయి. సో ఆ హై కార్బ్స్ ఇన్ఎవిటబుల్లీ మళ్ళీ రిఫైండ్ చేసి ఆ కార్బ్స్ని కార్బ్స్ లాగా ఇవ్వరు కదా ఇప్పుడు మనకి, ఎందుకంటే వాటికి షెల్ఫ్ లైఫ్ తక్కువ. డైరెక్ట్ కార్బ్స్ ఆర్గానిక్గా ఉంటాయి కదా. ఇప్పుడు అన్నాన్ని ఒక పూటో ఒక రోజో పెడితే కుళ్ళిపోతుంది బయట, కానీ దాన్నే కార్బోహైడ్రేట్ హైలీ రిఫైన్డ్గా చేసి దాన్ని ఎండబెట్టి దాన్ని ఒక బిస్కెట్లా చేసి దాంట్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి షుగరు సాల్ట్ యాడ్ చేసి దానికి కలర్ఫుల్గా చేసి దాన్ని ఒక ప్యాకెట్లో పెట్టి ఒక సెలబ్రిటీ చేత అడ్వర్టైజ్ చేస్తే ఇమీడియట్గా అది క్లిక్ అవుతుంది మార్కెట్లో. సో ఆ హై కార్బోహైడ్రేట్ కల్చర్ ఎప్పుడైతే మనకు వచ్చిందో, ఆ లిపిడ్ హార్ట్ హైపోథసిస్, క్యాలరీ కౌంట్స్, ఈ రెండు కలిపి మన హెల్త్ని నాశనం చేసినాయి. సో దానివల్ల మనకి గత 20-30 ఏళ్లలో ఒబిసిటీ పెరుగుతుంది. ఒబిసిటీ వల్ల ఏందండి ప్రాబ్లము? ఓకే, నేను పెద్దగా ఉన్నాను, ఇప్పుడు ఏమిటి ప్రాబ్లము అని అడగచ్చు. ఫంక్షనల్గా అది ప్రాబ్లం అయితే ప్రాబ్లం, మీరు అన్నట్టుగా అది కోమార్బిడ్ కండిషన్స్ వస్తే ప్రాబ్లం కదా. నా బుక్లో రాశాను 230 డిసీజెస్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఒబిసిటీ. 230 డిసీజెస్, హెడ్ టు బాటమ్, హెడ్ టు టో. నేను ఒక ఫ్యూ చెప్తాను. డాక్టర్లకే అంటే ఒబిసిటీ స్పెషలిస్టులకి అయితే ఇది అర్థమవుతుంది. నార్మల్గా ఈ ఫీల్డ్లో లేని వాళ్ళకి, మెడికల్ డాక్టర్స్కే అవాక్ అవుతారు. చూడండి, టాప్ టు బాటమ్, ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్. ఓకే, హెడేక్స్ వస్తున్నాయి. ఒక 20-year-old అమ్మాయికి రెగ్యులర్గా హెడేక్స్ వస్తున్నాయి. డాక్టరు మైగ్రేన్ అని చెప్పి మందులు ఇస్తున్నాడు. అమ్మాయి కొంచెం ఒబీస్గా ఉంది. ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే ఒబిసిటీ వల్ల వచ్చింది. ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ పెరిగి, సెరిబ్రల్ ఫ్లూయిడ్ ప్రెషర్ పెరిగి, ఒబిసిటీ వల్ల, దానివల్ల హెడేక్స్ వస్తున్నాయి. మీరు ఎన్ని హెడేక్ మాత్రలు ఇచ్చినా అది తగ్గదు. ఆ అమ్మాయి మాత్రలు వేసుకుంటూ ఉంటుంది, హెడేక్స్ వస్తూనే ఉంటాయి. వెయిట్ లాస్ అయ్యి చూస్తే హెడేక్స్ పోతాయి. నేను ఎంతోమందికి చూసాను ఇది మా పేషెంట్స్కి. ఈవెన్ 5% ఆఫ్ ద వెయిట్ లాస్ అయినా హెడేక్స్ పోతాయి. అట్లానే గ్లాకోమా, క్యాట్రాక్స్ హయ్యర్ రేట్ ఇన్ ఒబీస్ పేషెంట్స్కి వస్తాయి. హయ్యర్ రేట్ గ్లాకోమా, క్యాట్రాక్స్, అది హెడ్. ఇంకొకటి ఎర్లీ డిమెన్షియా. ఓకే, ఇంకా హెడ్లోనే ఎర్లీ డిమెన్షియా వస్తుంది. ఆ తర్వాత బ్రెయిన్ ఫాగీనెస్ అండ్ లాస్ ఆఫ్ ఫోకస్. ఓకే, లాస్ ఆఫ్ ఫోకస్ ఇది ఒబిసిటీ వల్ల వస్తుంది అన్నమాట. ఇంకొకటి స్లీప్ యాప్నియా. స్లీప్ యాప్నియా అంటే మనం పడుకునేటప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి. ఒక క్రిటికల్ లెవెల్కి డ్రాప్ అయినప్పుడు సడన్గా లేచి లేకపోతే స్నోరింగ్ ఎందుకంటే హెవీగా ఉంటుంది, లోపల క్రౌడింగ్ ఉంటుంది టిష్యూస్కి, ఆక్సిజన్ అందదు బ్రెయిన్కి. సో అందుకని ఆ కిక్కిన్ చేసి ఆ రిఫ్లెక్స్ని ఇమీడియట్గా లేపి ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ పడుకుంటారు. ఇట్లాగ వాళ్ళకి ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. దీనివల్ల స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. స్లీప్ డిస్టర్బ్ అయితే ఓవర్ ఈటింగ్ చేస్తారు. దానివల్ల మళ్ళీ ఒబిసిటీ పెరుగుతుంది. ఆ ఓవర్ ఈటింగ్ వల్ల కొత్తగా డయాబెటీస్ అని ఇంకో రోగం వస్తుంది. సో అది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. స్లీప్ యాప్నియా వల్ల హైపర్ టెన్షన్ రావచ్చు, హైపర్ టెన్షన్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు, డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్. సో ఇంకా నేను హెడ్లోనే ఉన్నా. సో అది దాని నుంచి కిందకు వచ్చినప్పుడు ఈ చెస్ట్లో హయ్యర్ ఆస్మా ఉన్న వాళ్ళకి ఆస్మా ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఆ టిష్యూ ఎక్కువ, ఫ్యాట్ టిష్యూ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ టిష్యూ, రెస్ట్రిక్టివ్ లంగ్ డిసీజ్ అంటారు, అది ఎక్కువ అవుతుంది, డయాస్టోలిక్ హార్ట్. ఇట్లాగా కిందకు వస్తే మనం అక్కడి నుంచి హైటల్ హెర్నియా, యాసిడ్ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్, ఇక్కడికి వస్తే గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్, ఫ్యాటీ లివర్. మీకు ఇంకోటి తెలుసా? ఫ్యాటీ లివర్, ఫ్యాటీ ప్యాంక్రియాస్, ఫ్యాటీ కిడ్నీ, ఫ్యాటీ గట్, ఫ్యాటీ హార్ట్, ఫ్యాట్ అరౌండ్ ద ఐ, ఇవన్నీ నౌ ఎస్టాబ్లిష్డ్ ప్రాబ్లమ్. మనకి ఫ్యాటీ లివరే తెలుసు చాలామందికి,
కానీ ఫ్యాటీ ప్యాంక్రియాస్, ఫ్యాటీ కిడ్నీ అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిన ప్రాబ్లం. ఏంటంటే హైపర్ టెన్షన్ అని ఉంటుంది కదా, హై బ్లడ్ ప్రెషర్, అది ఆర్ఏఎస్ సిస్టమ్, రెనిన్ యాంజియోటెన్సిన్ సిస్టమ్ అంటారు. ఈ ఈ ఫ్యాట్ అక్యుములేషన్ వల్ల కిడ్నీలో ఆ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది అనమాట. అసలు ఎంత సైంటిఫికలీ కన్విన్సింగ్గా ఉంది. కన్విన్సింగ్గా ఉంది కదా. సో ఇది ఎలాగంటే మీరు ప్రాబ్లం ఒకటే, ఫ్యాట్ సెల్ డిస్ఫంక్షన్ అండ్ అబ్నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫ్యాట్. ఉండకూడని చోట ఫ్యాట్ ఉన్నది. మజిల్ మర్చిపోయాను, మజిల్లో ఫ్యాట్ డ్రాప్లెట్స్ అక్యూములేట్ అయ్యి ఎక్సెస్ అయితే అది ఆ సెల్ ఉంటుంది కదా, మజిల్ సెల్లే మనకి మెజారిటీ ఆఫ్ ద బాడీలో వెయిట్లో ఉన్న ఇచ్చేది కదా, చిన్న ఇదిలాగా వస్తుంది కదా అది. సో ఇట్లా స్పిండిల్స్లా ఉంటాయి. సో ఆ మజిల్ సెల్లో ఫ్యాట్ అక్యూములేట్ అయితే డిస్రప్షన్ జరిగి వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని మొదలవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ మొదలైతే ఇంకా మనకు తెలిసిందే, అది ఫ్యూచర్లో డయాబెటీస్, పొట్ట చుట్టూ పెద్ద టైర్ రావడం, అండ్ అలాగే ఇంకా చెప్పక్కర్లేదు సార్. ఇట్లాగా ప్రతి ఆర్గాన్లో డిస్ఫంక్షన్గా తయారయ్యి మనకి చూడండి, మనకి మెడికల్ సైన్స్లోనే అవగాహన సరిగ్గా లేదు. మనకుండే రికమెండేషన్స్ ఇచ్చే దాంట్లో లిపిడ్ హార్ట్ హైపోథసిస్, క్యాలరీ కౌంటింగ్, ఇట్లాంటివి ప్రాబ్లమ్స్, వీటిని యూజ్ చేసుకొని ఫుడ్ ఇండస్ట్రీ, డ్రగ్ ఇండస్ట్రీ తెగ రచ్చిపోతున్నాయి. అవును కదా, మీకేముంది, రీఫిల్స్ మీద రీఫిల్స్, మంత్ తర్వాత మంత్ మా దగ్గరకు వస్తూ ఉంటే మీకు మందులు ఇస్తుంటాం. ఇది పని చేయకపోతే కొత్త మందు ఇంకోటి యాడ్ చేస్తాం. అది పని చేయకపోతే సర్జరీ ఉంది, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ ఉంది, అది ఉంది, ఇది ఉంది. అది తీసుకుంటే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్కి మళ్ళీ కొత్త మందులు ఇస్తాం. ఎందుకంటే మీరు వెయిట్ లాస్ సర్జరీ చేస్తే వెయిట్ లూజ్ అవుతారు, కానీ అదర్ ప్రాబ్లమ్స్ మళ్ళీ మొదలవుతాయి. అవునవును. ఎట్లాగంటే మీకు అబ్జార్ప్షన్ తగ్గుతుంది, అబ్జార్ప్షన్ ఆఫ్ మినరల్స్, వైటమిన్స్, ఇట్లాంటివన్నీ తగ్గుతాయి. దానికోసం మనకి ఇప్పుడు మీరు వెయిట్ లాస్ సర్జరీ ఎవరన్నా తీసుకుంటే చూడండి, వాళ్ళు ఎన్ని మందులు తీసుకుంటారు. వైటమిన్స్ తీసుకోవాలి, మినరల్స్ తీసుకోవాలి, యాసిడ్ రిఫ్లెక్స్ మందులు తీసుకోవాలి, ఇట్లాంటివన్నీ కొత్త మందులన్నీ. లైపోసక్షన్ టు బేరియాట్రిక్ టు ఎవ్రీథింగ్, అన్ని సర్జరీలకి ఇది వర్తిస్తుంది. అన్ని సర్జరీ. అండ్ అలాగే మీరు అన్న ఓజంపిక్ లో వాటికి కూడా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఏర్పడుతుంది కదా సార్, తినకపోతే కొన్ని పీరియడ్ ఆఫ్ టైం. అసలు నిజంగా దానివల్ల చికెన్ వాళ్ళని చూస్తే అనకూడదు, కానీ ఈకలు పీకేసిన అవి ఉంటాయి, చికెన్స్ ఉంటాయి, అలా తయారవుతున్నారు వాళ్ళు. అలా అవుతారు, వాళ్ళకి లోపల ఆ డిప్రెషన్ ఒకటి స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా మంది నాకు తెలిసిన పేషెంట్స్ ఏంటంటే వెయిట్ లూజ్ అవుతారు, వాళ్ళని వాళ్ళు అద్దంలో చూసుకున్నప్పుడు దే గెట్ డిప్రెస్డ్. ఎందుకంటే ఆ సాగీ స్కిన్ కానీ, ఇంతకుముందు వాళ్ళ నిండుగా ఉన్న బాడీని ఇప్పుడు అలా చూడలేక వాళ్ళు ఇంటర్నల్ స్టిగ్మా వాళ్ళు ఫేస్ అవుతూ ఉంటారు అనమాట, వాళ్ళని వాళ్ళు చూసుకొని. అదొకటి సార్, ఫుడ్ డిప్రివేషన్ ఖచ్చితంగా. ఇప్పుడు మనం తినకపోయినా కూడా చూసి, ఇప్పుడు నేను వెళ్ళి సమోసా తినగలుగుతా, కానీ తినలేకపోవడం కూడా ఒక డిప్రెస్డ్ స్టేట్ దారి తీస్తుంది. సో దానివల్ల చాలా మంది ఇట్ ఈస్ బెటర్ టు పుట్ ఆన్ సమ్ వెయిట్ రాదర్ దాన్ లివింగ్ ఇన్ దిస్ డిప్లోరబుల్ కండిషన్ అని, ఇంకా వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ అయ్యి మళ్ళీ అది ఆ సర్జరీ అయిపోయిందిగా, ఇంకా మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అయినా ఆ మినరల్ డెఫిషియన్సీస్ అలానే ఉంటాయిగా, ఇంకా మళ్ళీ అవి తీసుకుంటూ లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతూ ఎందుకు చేసాంరా ఇది అని బాధపడుతూ అలాగా ఉండాల్సిన. ఏదైనా సహజ సిద్ధంగా బెటర్ అంటారు. ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అవేర్నెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అసలు ఎందుకు వస్తుంది ఇది, డాక్టర్లకి కూడా అవేర్నెస్ పెరగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత పబ్లిక్లో అవేర్నెస్ పెరగాలి. పెరిగిన తర్వాత మనం అది మనం మంచి ఫుడ్ తినాలి అనేది మనకు తెలుస్తుంది, మంచి పని చేయాలి అనేది చాలామందికి తెలుసు, కానీ చేయలేరు చాలామంది. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి, కేనాపి దేవేన హృది స్థితేన యథా నియుక్తోస్మి తథా కరోమి అన్నాడు దుర్యోధనుడు. అంటే నాకు తెలుసాయా ధర్మం ఏంటో అధర్మం ఏంటో, నా మనసులో ఎవరో దూరి, ఏదో శక్తి దూరి నన్ను ఇలా చేయిస్తోంది, నేనేం చేసేది దానికి అనే స్థితిలో ఉంటాం మనం. ఎందుకంటే నాకు మంచి ఫుడ్ తినాలి, తినకపోతే ఈ రోగాలు వస్తాయి, కానీ నేను అలా నాకు తెలిసిన డాక్టర్సే కొంతమంది యుఎస్లో, వాళ్ళు ఒజంపిక్లు అవి ఇవి ట్రై చేసి, ఎందుకంటే నాకు తెలుసు, ఎందుకంటే డాక్టర్స్ వాళ్ళు నా కొలీగ్సే నన్ను వచ్చి అడుగుతుంటారు, ఎందుకంటే నీ సర్టిఫికేషన్స్ అవి ఇవి చేశాను, నా పేషెంట్స్కి అడ్వైస్ చేస్తుంటా కాబట్టి. పల్మనాలజిస్టులు, అట్లాంటి ఈవెన్ కార్డియాలజిస్ట్ కూడా చాలామంది డాక్టర్సే ఒబీసుకున్నారు. అంటే మనుషులే కదా సార్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన దగ్గర ఆ టూల్స్ ఆఫ్ రికవరీ ఉన్నాయని తెలిసినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వేరు కూడా.
అంటే అప్పుడు మోర్ లైక్ అండ్ ప్లస్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి ఫ్రమ్ వాట్ ఐ నో డాక్టర్స్కి. సో ఇవన్నీ మనం నాలెడ్జ్ ఇంప్రూవ్ ఇది ఒక రోలర్ కోస్టర్ లాంటిది. ఈ వెయిట్ అనేది ప్రతి మనిషికి వెయిట్ బాగున్నవాడికి కూడా అదొక రోలర్ కోస్టర్. అవును. ఎందుకంటే కొన్నిసార్లు పెరుగుతుంటుంది, కొన్నిసార్లు తగ్గుతుంటుంది. ఆ సెట్ పాయింట్ వెయిట్ అని ఒకటి ఉంటుందన్నమాట ప్రతి మనిషికి. ఏంటంటే ఇప్పుడు లెటర్సే ఓ 70 కిలోల మనిషి ఉంటే వాడు ఆ 70 కిలోల నుంచి 60కి తగ్గాడు అనుకోండి, ఇమీడియట్గా బాడీలో ఉన్న మెకానిజమ్స్ అని కిక్ అయ్యి 70కి రావడానికి ట్రై చేస్తుంటుంది అనమాట. ఎందుకంటే దానికి అది తెలుసు, దానికి అదే తెలుసు. అదే తెలుసు. అర్థమైంది. Yeah, సో ఐ మీన్ బట్ మీరు అనేది చాలా రియాష్యూరింగ్గా ఎందుకుందంటే ఇది మీరు ఇచ్చిన సుజ్ఞానము స్వజ్ఞానంగా మార్చుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఇది టైలర్ మేడ్గా ఉండాలి. మనకి మన బాడీపై అవగాహన ప్రతి వ్యక్తికి ఉండాలి, వాళ్ళ డాక్టర్కి మరింతగా ఉండాలి. సో వన్ ప్రిస్క్రిప్షన్ డజంట్ వర్క్ ఫర్ ఆల్. అందరికీ కస్టమైజ్డ్గా ఒక లైఫ్ స్టైల్ ప్లాన్ ఉంటేనే వాళ్ళ ఆరోగ్యంగా వ్యాధుల బారిన పడకుండా. ప్రతి మనిషికి ఒక లైఫ్ స్టైల్ ప్లాన్ ఉండాలి, నాట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్. ప్రతి మనిషికి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంట్లో నా ఫ్యామిలీ వాళ్ళకి వాళ్ళ బాడీ తత్వం వేరేగా ఉండొచ్చు, నా బాడీ బిహేవియర్ ఫుడ్కి కానీ లైఫ్ స్టైల్ కానీ వేరేగా ఉండొచ్చు. అట్లానే ఒక అండర్స్టాండింగ్కి రావాలి. ఇళ్లల్లోనే మనిషి రిలేషన్షిప్స్ అలా ఉండాలి. ఏంటంటే నువ్వు సరే ఓకే నువ్వు ఈ 14 hours ఫాస్టింగ్ చేయాలి, చేస్తే నేను ప్రతి వాళ్ళకి చెప్పేది ఏంటంటే మినిమం 14 hours ప్రతి వాళ్ళు ఫాస్టింగ్ చేయాలి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, ఆర్ టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అని చెప్పి. సో ఏంటంటే మన 24 hour డేలో 14 hours పక్కన పెట్టి తినకూడదు. సాయంత్రం 6 గంటలకు మనం గనక లాస్ట్ మీల్ తీసుకుంటే పొద్దున్న నెక్స్ట్ మార్నింగ్ 8 o'clock వరకు ఏం తినకూడదు. నాట్ వెరీ డిఫికల్ట్, అంత కష్టమైంది కాదు. కాకపోతే మనకి ఇదిగో ఈ సోషల్ ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి. రాత్రి 9 తర్వాత మొదలైతాయి సార్ పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, గెట్ టుగెదర్స్ ఇవన్నీ కూడా. ఫ్యామిలీ వెళ్ళినప్పుడు 1వ 6వ తినమని అయితే అడుగుతారు. సో మనకి ఇదైతే బాడీలో యాక్టివేషన్ అయితే జరిగిపోతుంది చిన్న కొంచెమే తిన్నా కూడా. అసలు బాడీలో వాటర్ కాకుండా ఇంకా ఏది వేసినా సరే అది యాక్టివేట్ అయిపోతుంది, బాడీలో బ్రేక్ రిలీజ్ అయిపోయింది అవుతుంది, అంతే. యాక్టివేట్ అయిపోతుంది సిస్టమ్స్. ఎందుకంటే మనం 365 days మనం అలా ఉండలేం. ఎందుకంటే ప్రాక్టికల్గా ఉండాలి, రియలిస్టిక్ స్మార్ట్ గోల్స్లో SMA R ఏంటంటే రియలిస్టిక్ అంటే ఏంటంటే సస్టైనబుల్ గోల్స్. మనకి సస్టైనబుల్గా ఉండాలి మన గోల్స్. అట్లా వారంలో 4 రోజులు 5 రోజులు అలా పెట్టుకోండి, ఒక 2-3 రోజులు మనకి వదిలేసి మళ్ళీ దాన్ని కాంపెన్సేట్ చేసే ప్రయత్నం చేసుకోవాలి. ఇట్లా రియలిస్టిక్గా ఉంటే కానీ లాంగ్ టర్మ్ సస్టెనెన్స్ ఉండదన్నమాట ఆ గోల్స్కి. చాలా వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ యూస్ఫుల్ బుక్స్ సార్. ఈ బుక్స్ అదే అవైలబుల్ ఆన్లైన్. సో ఒకటి రూపా వాళ్ళు పబ్లిష్ చేశారు, ఇంకొకటి పెంగ్విన్ వాళ్ళు చేశారు. సో ఇవి దే ఆర్ అవైలబుల్ ఎవ్రీవేర్. ఇవి 2 మాత్రమే, ఇంకా చాలా పుస్తకాలు రాశారు మీరు. చాలా ఉంది. బట్ చాలా సో అల్టిమేట్లీ మీ లైఫ్ గోల్ ఏంటి సార్? ఐ మీన్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ దిస్ బికాస్ మీరు ఒక వాస్ట్ స్పేస్లో ఒక చాలా ఫ్యూచరిస్టిక్ ఐడియాలజీతో ముందుకెళ్తున్నారు. అంటే కంబైనింగ్ ది సెల్ఫ్ నాలెడ్జ్ విత్ హెల్త్ అండ్ వెల్నెస్. సో మీ అల్టిమేట్ గోల్ ఏమిటి? సో ప్రతి వాళ్ళకి ప్రేయస్సు శ్రేయస్సు అని ఉంటాయి. నేను కొద్ది సంస్కృతం చదువుకున్నా కాబట్టి అది కూడా యూజ్ చేసి చెప్పొచ్చు అనమాట. ప్రేయస్సు శ్రేయస్సు అని ఉంటాయి. ప్రేయస్ అంటే మనకి ఈ ఫిజికల్ ట్రాన్సాక్షనల్ వరల్డ్లో మనకి ఏది మంచిది అనేది మనం తెలుసుకోవాలి ప్రతి వాళ్ళకి. నేను తెలుసుకున్నది వేరే వాళ్ళకి చెప్పాలనేది ఒక గోల్. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. అండ్ అది అట్లానే కంటిన్యూ అవుతుంది ఇది ఈ శరీరం పడిపోయేదాకా. సో నేర్చుకోవడం, హెల్ప్ చేయడం. ఎందుకంటే అసలు డాక్టర్ అనే పదానికి లాటిన్లో అర్థమే డొసీర్ అని అర్థం అనమాట. డొసీర్ అనే వర్డ్ నుంచి వచ్చింది. డొసీర్ అంటే టు ఇన్స్ట్రక్ట్ ఆర్ టు ఎడ్యుకేట్, ఆ డాక్టర్ అనే పదానికి. సో దానికి నేను ఆల్రెడీ డాక్టర్ని కాబట్టి నాకు అది వర్కౌట్ అవుతుంది. సో అది ఆ ప్రేయస్సు కంటిన్యూ అవుతుంది. రెండో ఆస్పెక్ట్ కాయిన్కి రెండో సైడ్ ఏంటంటే శ్రేయస్. శ్రేయస్ అంటే మనం పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, మనకి మనం ఎందుకు ఉంటున్నాం, ఏమిటి, అసలు ఎక్కడికి వెళ్తాం, ఎక్కడి నుంచి వచ్చాం, ఇలాంటి ప్రశ్నలన్నీ వేసుకున్నప్పుడు మనకు వచ్చే సమాధానం, మనకు వచ్చే రిజల్టే శ్రేయస్ అవుతుందండి. రైట్. సో దాని గురించి అది కూడా ఎవరన్నా నాకు తెలుసుకొని చెప్పగలిగిన అవకాశం ఉంటే అది కూడా ప్రజలకి చెప్పాలనేది రెండో సైడ్ ఆఫ్ ద కాయిన్. సో శ్రేయస్సు ప్రేయస్సుని ఎంత వీలైతే అంత విస్తరింపజేయాలని. దట్ ఈస్ చాలా మీ కాన్సెప్చువల్ నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ అప్లైడ్ నాలెడ్జ్ ఆల్సో చాలా విస్తారంగా ఉంది సార్. తప్పకుండా ఈసారి మేమే మీ అమెరికా వచ్చే అవకాశం రావాలని మేము కోరుకుంటున్నాం. మీరు మళ్ళీ భారతదేశం తరచూ వస్తూ ఉండాలి.
మాకు మంచి విషయాలు చెప్తూ ఉండాలని కోరుకుంటున్నాం డాక్టర్ రాజీవ్ కొరపాటి గారు. తప్పకుండా ఇట్స్ అ గ్రేట్ ఆనర్ అండ్ ప్లెజర్ మీటింగ్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ.